నమస్కారం అండి. ఈరోజు మనం ఒక రియలిస్టిక్ స్టోరీ ద్వారా క్రిమినల్ కేసు స్టెప్స్ అంటే ప్రాసెస్ కేసు ఎలా రిజిస్టర్ అవుతుందో తెలుసుకుందాం. అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS ప్రకారం క్రిమినల్ కేసు కోర్టు వరకు ఎలా వెళ్తుంది ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్పుకొని తర్వాత క్రిమినల్ కేసు స్టెప్స్ దీంట్లో నుంచి దానిలోకి ఎలా కన్వర్ట్ అయితే చూద్దాం. ఉదాహరణకు సాయంత్రం 8 గంటల సమయంలో విజయవాడలో ఒక జ్యువెలరీ షాపు థెఫ్ట్ అండ్ మర్డర్ జరిగింది. షాప్ ఓనర్ గాయపడ్డాడు, ఒక ఎంప్లాయీ అక్కడే చనిపోయాడు అనుకుందాం. CCTVలో ఒక మాస్క్ వ్యక్తి కనిపించాడు. అప్పుడు బతికి బయటపడ్డ ఓనర్ గారు వెంటనే తన మొబైల్తో పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే స్పాట్కి వచ్చి FIR నమోదు చేశారు. బాధితుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడనమాట. ఆడియో వీడియో అన్నీ రికార్డ్ చేశారు. పోలీసు బాధితుడికి ఒక కాపీ ఇచ్చారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి. సో పోలీసులు ఏంటంటే డిజిటల్ ఎవిడెన్స్ తీసుకున్నారు. CCTV ఫుటేజు, ఫింగర్ ప్రింట్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్నీ తీసుకున్నారు. ఇది ఏంటంటే BNSS వలన ఇన్వెస్టిగేషన్కి మంచి టైం అనమాట. అందుకే వెంటనే దాన్ని యాక్షన్ తీసుకున్నారు అనుకుందాం. CCTV ఫుటేజ్లో ఎక్యూజ్ని గుర్తుపట్టారు. BNSS ప్రకారం ఏంటంటే వీడియో గ్రౌండ్స్తో ఎక్యూజ్డ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో అతనికి కూడా రైట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రికార్డ్ చేసి 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు అనుకుందాం. చేశారు. అయితే మెజిస్ట్రేట్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్యూజ్డ్ని చూడడం జరిగింది. పోలీసులు రిమాండ్ కోరగా మెజిస్ట్రేట్ రిటర్న్ ఆర్డర్తో 14 రోజులు రిమాండ్ ఇచ్చారనమాట. ఎక్యూజ్డ్ అడ్వకేట్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాడు. కానీ కోర్టు అది రెఫ్యూజ్ చేసింది. ఎందుకు? 90 రోజుల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. వెంటనే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. మొత్తం ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్, విట్నెస్, స్టేజెస్ అటాచ్ చేశారు. మెజిస్ట్రేట్ గారు ఏంటంటే ఎలక్ట్రానిక్ ఛార్జ్ షీటు అన్నీ చూసేసి కేసు పరిశీలించి అతనికి ఒక కేసు నెంబర్ ఇచ్చారు, సమన్స్ ఇష్యూ చేశారనమాట. ఈ విధంగా స్టెప్స్ జరుగుతున్నాయి అనుకుందాం. అయితే కోర్టు ఎక్యూజ్డ్ని మర్డర్ అండ్ థెఫ్ట్కి సంబంధించిన దాంట్లో చెప్పారనమాట. డిజిటల్ డిస్ప్లే కూడా చేశారు. సో ఫైనల్గా ఏమైంది? విట్నెస్ వీడియో లింక్ ద్వారా స్టేట్మెంట్ ఇవ్వటం, క్రాస్ ఎగ్జామినేషను ఇవన్నీ జరిగిన తర్వాత కేసు హియరింగ్కి వచ్చేసి రికార్డ్ అప్లోడ్ చేసింది. ఇలా 1 by 1 జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. జడ్జి నిందితుడిని ప్రశ్నించాడు వీడియో ద్వారా రికార్డ్ చేసి, ఇది నువ్వే చేశావా? దొంగతనం జరిగింది బంగారం కొట్లో, జ్యువెలరీ షాప్లో అని చెప్పారనమాట. ఫైనల్గా ఏంది తేలింది, అతనే దొంగతనం చేశాడని చెప్పేసి తేలింది. ప్లస్ అక్కడ వ్యక్తి కూడా ఇబ్బంది పడ్డాడు. సో జడ్జిమెంట్ చేశారు. ఎక్యూజ్డ్ అతనే తేలింది. వెంటనే అతనికి శిక్ష విధించేసి జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఈ విధంగా జరిగింది ఒక చిన్న కథ ద్వారా. ఇదే కథని మనము ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంటే క్రిమినల్ కేసు స్టెప్స్ ఎలా పోతుంది అనేది ఒక చిన్న షార్ట్ చూద్దాం. అంటే ఫస్ట్ కంప్లైంట్ FIR నమోదు చేయటము, తర్వాత ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయటము, తర్వాత అరెస్ట్కి నోటీస్ పంపించటము, ప్రొడ్యూస్ చేయటము మెజిస్ట్రేట్ ముందు, తర్వాత అతన్ని విచారించటము, పోలీసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయటము, ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు విచారించటము, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, ట్రయల్ చేయటము, ట్రయల్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఎక్యూజ్డ్ది తీసుకోవటము, ఫైనల్గా ఆర్గ్యుమెంట్స్ వినటము, జడ్జిమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొంచెం డీప్గా చెప్పుకుందాం. అంటే ఫస్ట్ బాధితుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ విజయవాడలో జరిగిన దొంగతనానికి ఉన్నటువంటి బాధితుడు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్కి రికార్డు లేదా వీడియో ద్వారా కూడా ఇవ్వచ్చు. పూర్తిగా రాయటం, కంప్లైంట్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. ఒక థెఫ్ట్ జరిగింది, బాధితుడు మొబైల్ ద్వారా పోలీస్కి కంప్లైంట్ పంపాడు, పోలీసు FIR నమోదు చేసింది. పోలీసు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ సేకరిస్తారు. అంటే స్టెప్ అనమాట. రెండోది ఎంక్వైరీ స్టెప్. డిజిటల్ ఎవిడెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తారనమాట. పోలీసు ఏంటంటే స్పాట్కి వెళ్ళేసి ఫొటోస్, వీడియోస్ తీసి ఫోరెన్సిక్ శాంపుల్ కలెక్ట్ చేస్తుంది. మూడో స్టెప్లో అరెస్ట్. అంటే పోలీసు ఎక్యూజ్డ్ని వీడియోను రికార్డ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ నియమాలు చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే పోలీసు ఎక్యూజ్డ్కి ముందు నోటీస్ ఇచ్చి తర్వాత ఎవిడెన్స్ ఉంటే మాత్రమే అరెస్ట్ చేస్తుందన్నమాట. నాలుగో స్టెప్లో ప్రొడక్షన్ బిఫోర్ మెజిస్ట్రేట్ అండ్ రిమాండ్. అంటే ఎక్యూజ్డ్ని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. రిమాండ్ అప్లికేషను లేదా వీడియో కాన్ఫరెన్స్ కూడా సాధ్యమవుతుందన్నమాట. ఎగ్జాంపుల్, ఎక్యూజ్డ్ని విజయవాడ మెజిస్ట్రేట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేశారు.
ఐదో స్టెప్లో బెయిల్ వస్తుంది. అంటే అక్యూజ్డ్ బెయిల్ కోసం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. బెయిల్ కండిషన్, షూరిటీసు ఈ పోర్టల్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. అడ్వకేట్ బెయిల్ పిటిషన్ ఈ ఫైలింగ్ చేసి మెజిస్ట్రేట్కి పంపొచ్చు. సిక్స్త్ స్టెప్ పోలీస్ రిపోర్ట్ అండ్ ఛార్జ్ షీట్ అనమాట. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక పోలీసు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆల్ ఎవిడెన్సెస్, విట్నెస్ అటాచ్ చేయడం తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత స్టెప్లో కాగ్నిజెన్స్ బై మెజిస్ట్రేట్, అంటే మెజిస్ట్రేట్ వారు ఎలక్ట్రానిక్ ఛార్జ్ షీటు చూసి కేసు తీసుకుంటారు. అక్యూజ్డ్కి సమన్స్ పంపడం జరుగుతుందన్నమాట. తర్వాత ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, అంటే కోర్టు ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డ్ చేస్తుంది. థెఫ్ట్ కేసులో అఫెన్స్ అని చెప్పేసి గుర్తించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. తర్వాత ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ ప్రాసెస్ అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్సు, క్రాస్ ఎగ్జామినేషను, డిఫెన్స్ ఎవిడెన్సు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విట్నెస్ ఎగ్జామినేషన్ కూడా అనుమతుంది. విక్టిమ్ ఏంటంటే ఫ్రెండ్లీ ప్రాసెస్తో అతనికి ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న, విజయవాడలో ఉన్న కోర్టుకి వీడియో లింక్ ద్వారా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్, జడ్జి అక్యూజ్డ్ని ప్రశ్నించాలి. ఇది వీడియో, ఆడియో రికార్డ్ చేయొచ్చు. అక్యూజ్డ్ ఎలక్ట్రానికల్గా కూడా తన వెర్షన్ సబ్మిట్ చేయొచ్చు. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్, ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు. తర్వాత జడ్జిమెంట్కి వెళ్తుంది. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి వెంటనే అతన్ని దోషి అని తేలితే శిక్షించడం జరుగుతుందన్నమాట. అంటే సెంటెన్స్ జరుగుతుంది. కన్విక్షన్ అయితే పనిష్మెంట్ ఉంటుంది, లేదు నిర్దోషి అయితే విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ అతను చేయకపోయినా కూడా అతనికి ఏదైనా దోషిగానే తేలితే అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టు లేదా సెషన్ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. రికార్డ్స్ ఏంటంటే పూర్తిగా ఎలక్ట్రానికల్గా పంపబడతాయి అన్నమాట. అంటే ఎఫ్ఐఆర్ నుండి జడ్జిమెంట్ వరకు డిజిటల్ ప్రాసెస్ జరుగుతుంది. మాన్యువల్గా కూడా జరిగే అవకాశం ఉంది. అయితే టైం బౌండ్ ఉంటుంది. ఒక చిన్న లైన్, కీ లైన్ చెప్పుకుందాం. వీడియో లెంత్ అవుతుంది. కంప్లైంట్, ఎఫ్ఐఆర్ నమోదు, 2 ప్రిలిమినరీ ఎంక్వైరీ, 3 అరెస్ట్ ఆర్ నోటీస్, 4 రిమాండ్ ఆర్ బెయిల్, 5 వచ్చేసి ఛార్జ్ షీట్ ఆర్ పోలీస్ రిపోర్ట్, 6th కాగ్నిజెన్స్ బై మెజిస్ట్రేట్, 7 ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, 8 ట్రయల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, 9 స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్, 10 ఫైనల్ ఆర్గ్యుమెంట్స్, 11 జడ్జిమెంట్, 12 సెంటెన్స్ ఆర్ కాంపెన్సేషన్, 13 అప్పీల్ ఆర్ రివిజన్. కీ హైలైట్స్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనమాట. ఇది ఒక క్రిమినల్ కేసులో ఈ విధంగా జరుగుతుంది. నేను మొదట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత క్రిమినల్ కేసు స్టెప్స్ చెప్పాను. సో రాబోయే వీడియోలో మిగతావి కూడా చెప్తాను. ఎందుకంటే ఇది సింపుల్ లైన్గా చెప్పాను. ఐ డిడ్ నాట్ మెన్షన్ ఎనీ సెక్షన్స్ అండ్ ప్రాసెస్. If you are interested, I will give all details like which section is FIR, which section is charge sheet, and what type of sections are used in this complete process. See you in the next video. Thank you for watching.